చేస్తారు? టీచర్ గేమ్ ఆడుతున్నా మీరు? నేనైతే చెఫ్. నేను చెఫా నువ్వు? అక్కడ చెప్పే చేస్తాను. పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారండి. ఈ గిఫ్ట్ అయితే కిచెన్ సెట్ తన బర్త్డేకి, చిన్నారి బర్త్డేకి అయితే ఇచ్చిందనమాట. సో ఇంకా దీంతో అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఎప్పటి నుంచో అడుగుతుందని చెప్పేసి బర్త్డేకి అయితే ఇది తీసుకొచ్చారు మా వారు. సారీ అండి, ఈరోజు నేను ఇంట్రడక్షన్ చెప్పలేదు కదా. అందరికీ హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లేఖా చందు వ్లాగ్స్. ఇంకా ఇక్కడైతే బోటీ క్లీన్ చేస్తున్నామండి. ఇంకా తినాలనిపించి మా వారైతే బోటీ తీసుకొచ్చారు. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. ఇది తీసుకురావడమే 9 అయిపోయిందండి టైము. ఇంకా మొత్తం క్లీన్ చేసేసరికి మస్తు టైం అయిపోయింది. మాకు 9:30 క్లీనింగ్కే అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయితే. ఇంకా క్లీనింగ్ మొత్తం అయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. బాగా లేట్ అయిపోయింది. సో బోటీ అయితే మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి. లేకపోతే అదొక రకమైన వాసన, టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా మనం టైం కేటాయించి నీట్గా శుభ్రం చేసుకున్నామంటే బాగుంటుందన్నమాట. కర్రీ కూడా మనం తినడానికే కదండి తెచ్చుకుంది. కొంచెం టైం స్పెండ్ చేసి క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుంది. హాట్ వాటర్లో అయితే వేసి తీస్తున్నారండి. కొంచెం సాల్ట్ వేసి హాట్ వాటర్ అయితే చేశాను. దాంట్లో వేసి అయితే బయటికి తీశారు. ఒక 2 మినిట్స్ అలా ఉంచారు. చూసారా ఎంత మంచి క్లీన్ అవుతుందో. ఊర్లో మనం చేసుకొని తినేటప్పుడు అయితే ఇదంతా క్లీన్ చేయరు, డైరెక్ట్ కట్ చేసి వండేస్తూ ఉంటారు. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. చాలా సింపుల్గా వచ్చేసి స్పూన్ తోటి ఇలా గీకగానే జస్ట్ మనం ఒక 2 మినిట్స్ హాట్ వాటర్లో ఉంచాలంతే. ఇంకా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. మేము ఇంట్లో ఎప్పుడు బోటీ తెచ్చుకున్నా ఇలా ఈ ప్రాసెస్లో అయితే క్లీన్ చేసుకుంటాము. ఇంకా వాటర్ పడేసి మళ్ళీ గిన్నెలో వాటర్ పోసుకొని అయితే హీట్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని మిగిలినవి ఉంటాయి కదా బోటీలో, అదైతే ఇంకా ఉడికియాలన్నమాట హాట్ వాటర్లో. సో చూసారు కదండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో. బిఫోర్ ఆఫ్టర్ తేడా మీరే చూడండి. ఇంకా క్లీన్ చేసుకోవడం చాలా వరకే తెలిసి ఉంటుందిలేండి, ఇంకా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. అప్పటికే బాగా లేట్ అయిపోయింది. నేనైతే వంట స్టార్ట్ చేసేస్తున్నానండి ఫాస్ట్గా. ఇంకా పిల్లలు నిద్రపోతారు కదా తొందరగా, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఇంకా వాళ్ళ కోసమని ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఇంకా నాది 4 బర్నర్స్ కాబట్టి నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇంకా టక్కమని దీని మీద దాని మీద అలాగైతే పెట్టేస్తాను. సో ఇంకా ఈరోజు అన్నము కూర రెండే కాబట్టి ఇంకా ముందున్న 2 బర్నర్స్ మీద అయితే ఫాస్ట్గా వండేసాను. ఇదైతే థర్స్డే రోజు నైట్ తీసిన వ్లాగ్ అండి. నిన్న ఒక వ్లాగ్ పెట్టాను కదా చిన్న వ్లాగ్, దానికి కంటిన్యూషన్ ఈవినింగ్ నైట్ వ్లాగ్ అనమాట ఇది. సో ఈరోజు అయితే మాత్రం నేను మన ఛానల్లో లైవ్ పెట్టానండి. మీలో ఎంతమంది లైవ్కి జాయిన్ అయ్యారు? ఫస్ట్ లైవ్కి వచ్చినంతమంది అయితే రాలేదు ఈసారి, బట్ ఓకే మంచిగా కామెంట్స్ చేశారు. దానికి నేను రిప్లై ఇస్తూ కొంచెంసేపు ఫన్నీగా అలాగైతే నడిచిందనమాట. సో మంచిగా సపోర్ట్ చేస్తున్నారు లైవ్కి వచ్చినప్పుడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సండే అయితే మా దగ్గర బోనాలండి. మా ఇంటి దగ్గరే ఉంటుంది పోచమ్మ టెంపుల్. సో బోనాలు అనమాట. ఇంకా బోనాలు మేమేమి చెయ్యము, మేము బంజారాస్ అండి. సో మేమేమి బోనాలు అయితే చెయ్యము, మా దాంట్లో ఏమి ఉండదు. అంటే చేసేవాళ్ళు చేస్తారు కానీ ఇంకా ఎక్కువైతే ఏమి ఉండదు అనమాట మా దాంట్లో. సో వెళ్ళి ఒక కోడిని అలా కోసుకొని వద్దామని అయితే అనుకుంటున్నాము టెంపుల్కి వెళ్ళేసి. సో ఒకవేళ వెళ్తే మాత్రం సండే రోజు వ్లాగ్ షూట్ చేసి పెడతానండి డెఫినెట్గాను, మర్చిపోకుండా. నాకైతే చాలా ఇష్టం బోనాలు, అమ్మవారికి ఇట్లా తీసుకెళ్ళడం, అదంతా హడావిడి ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అండి అవన్నీను. కానీ మా సైడ్ అయితే ఎక్కువ చెయ్యరు. ఇంకా లేని ఆచారం పాటిస్తే కూడా మంచిది కాదు కదా అనేసి నేను వాటికి జోలికి అయితే వెళ్ళానండి. ఈ వ్రతాలు ఇవి కూడా నేను ఇప్పుడిప్పుడే చేస్తున్నాను. ఇంతకుముందు కూడా ఏమి ఉండకపోయేది. ఇంకా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను నేను కూడాను. ఇవన్నీ చేస్తే ఇంకా మనకి అంటే మనకు తెలిస్తే పిల్లలకు కూడా చెప్పొచ్చు కదా, ఫ్యూచర్లో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో అయితే ఇంకా మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటూ ఉన్నాను. ఒక సైడ్ అయితే బగారా రైస్ కూడా ఇంకా పెట్టేస్తున్నాను. వెజిటేబుల్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నానండి. ఈ స్పైసెస్ అన్నీ నేను సపరేట్ గ్లాస్ జార్లో అయితే పెట్టుకుంటాను. అవి మనం తీసి ఇట్లా వేసుకోవాలంటే మాత్రం అన్నీ తీసి ఒక్కొక్కటి అలా అయితే తీయాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు ఒకటే రిస్క్, కానీ ఇంకా దేనికి దానికి సపరేట్ ఉంటే మనకి ఇంకా ఈజీ కదా అన్నీ తీయడానికి పెట్టడానికి.
2 డేస్ నుంచి వ్లాగ్స్ అయితే చాలా లేట్ అయిపోతుందండి పెట్టడానికి. నాకు ఈవినింగ్ అయినా నైట్ అయినా అయిపోతుంది. రేపటి నుంచి అంటే సాటర్డే నుంచి మాత్రం మధ్యాహ్నం 1:30 కల్లా మన వ్లాగ్స్ అయితే ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను. సో సపోర్ట్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అయితే అంటే రేపు పోస్ట్ చేసే వ్లాగ్లో అయితే నేను షాపింగ్కి వెళ్ళామండి. సో ఆ షాపింగ్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. చూడండి, ఇంకా బాగుంటుంది అనమాట. ఆఫర్స్ అవన్నీ అయితే చూపిస్తాను. మాంగళ్యాకి ట్రెండ్స్కి అలాగైతే వెళ్ళాము. సో ఇంకా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను మీకు కూడాను. మీలో ఎంతమందికి బోటి కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకేంటంటే కిచెన్లో లైటింగ్ చాలా డిమ్ముగా ఉంటుందండి. ఇప్పుడు పైన ఫిల్టర్ కనిపిస్తుంది, ఆ వాటర్ ఫిల్టర్. ఆ వాటర్ ఫిల్టర్ నీడ వచ్చేసి స్టవ్ మీదే పడిద్ది నాకు కరెక్ట్గా. లైట్ ఏమో నాకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట, విండో దగ్గర. కిచెన్లో కిటికీ ఉంటుంది కదా, అక్కడ లైట్ ఉంటుంది. నాకు ఈ ఫిల్టర్ లేకపోతే బాగానే లైట్ కనిపిస్తుందండి. లైట్ ఏమో ఈ నీడ పడేసరికి లైట్ ఏం కనిపించదు, కొంచెం చీకటిగా అనిపిస్తుంది స్టవ్ మీద. కుకింగ్ వ్లాగ్స్ వీడియోస్ ఇలా షూట్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది అయిపోతుంది. టార్చ్ లైట్ ఆన్ చేసేసి చేయడం అయితే అవుతుంది నాకు. వంట చేస్తున్నంతసేపు మా పిల్లలైతే మమ్మీ ఎంతసేపు అని అడిగారు. చేసిన తర్వాత తినడానికి బాగా సతాయించారండి. పిల్లలకైతే చికెన్ ఎక్కువ నచ్చుతుంది. ఇలా మటన్ కానీ బోటి కానీ ఇవి తక్కువ అనమాట. ఫిష్ పర్వాలేదు కానీ ఈ మటన్ జోలికైతే ఎక్కువ వెళ్ళరు వాళ్ళు. ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. మంచిగా ఆడుకుంటారండి రోజు. ఇంకా ఒకే ట్యూషను, ఇంకా బాగా ఆడుకుంటారు. టైం ఉంటే మాత్రం ఇంకా వీళ్ళే కలిసి ఆడతారు. పిల్లలకి చైల్డ్హుడ్లో ఉండే మెమొరీస్ అయితే వేరు కదా. ఊర్లో ఉండే పిల్లలకి సిటీలో ఉండే పిల్లలకి అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి చైల్డ్హుడ్ మెమొరీస్ అయితే. ఊర్లో ఉండే పిల్లలకే ఎక్కువ ఉంటుంది మెమొరీస్ నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ కంటే. మేము చిన్నప్పుడు ఎంత ఆడుకునే వాళ్ళమో ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుందండి. నా పిల్లలకి ఇలాంటి మెమొరీస్ లేవు కదా అని. సో ఇంకా పిల్లలు మంచిగానే ఆడుకుంటారు. నేనైతే ఆడొద్దు, ఇంట్లో వద్దు అలాగైతే ఏమనను. వాళ్ళు ఈ ఏజ్లోనే కదండి ఆడుకునేది. సో వాళ్ళు ఎక్కువ టీచర్ గేమ్స్ అని ఇవి అవైతే ఆడుతూ ఉంటారు. ఇంకా అంత డిస్టర్బ్ కూడా ఏం చెయ్యరు. మాకు ముందు పెంట్ హౌస్ కాబట్టి ముందర మొత్తం ప్లేసే ఉంటుంది. సో ఇంకా అక్కడ కొంచెం సేపు అట్లా మంచిగా ఆడతారు. బిల్డింగ్ కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ప్లేస్ బాగానే ఉంటుంది. సో ఇంకా అక్కడ కొద్దిసేపు అట్లా ఆడుతూనే ఉంటారండి. ఇప్పుడు పిల్లలు కొంచెం పెరుగుతున్నారు కాబట్టి డిస్టర్బ్ చేయట్లేదు. నా పని నేను చూసుకుంటున్నాను. పిల్లలు ఆడుకుంటారు, తింటారు, పడుకుంటారు. ఇంకా డైలీ రొటీన్ అనమాట ఇది. చిన్నప్పుడు ఇంకా బాగా సతాయిస్తారు కదా, మనల్ని వదరు, ఒక్క పని కూడా చెయ్యనియరు కదా. సో ఇప్పుడు కొంచెం పెరుగుతున్న కొద్దీ నాకు కొంచెం ఫ్రీ టైం అయితే ఉంటుందండి. నేనైతే గరం మసాలా ఫ్రెష్గానే ఇలా దంచుకుంటానండి. నేను స్టాక్ అట్లా మిక్సీ పట్టేసి అట్లా ఏం స్టోర్ చేసుకోను. ఎప్పుడు గరం మసాలా అవసరం వస్తుందో ఇంకా అప్పుడైతే దంచి పెట్టుకుంటాను, యూజ్ చేసుకుంటాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నార్మల్గానే మనం మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా, అట్లనే స్టోర్ చేసుకుంటాను నేను కూడా. గరం మసాలా మాత్రం ఫ్రెష్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుందని అయితే అంటారు కదా. సో ఇంకా అన్నం అయితే పిల్లలకి పెట్టేసి ఇంకా మా వారికి పెట్టేసి లాస్ట్లో అయితే నేను తింటున్నాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇదండి. చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏదైనా మిస్టేక్గా మాట్లాడి ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి, నాకు నేను చేంజ్ చేసుకుంటాను. సో ఇదన్నమాట. సో ఛానల్ని రోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.